హల్లెలూయా. ఈరోజు స్టార్ట్ చేసినావా? ఈరోజు వాక్య ధ్యానార్థమై ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం మనము చదువుకుందాం. యెహోవా నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి చికిట మంటితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండను చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అతడు ఆ విరిగిపోయిన కుండతో కుమ్మరి సంతోషంగా ఉండగలడా? విరిగిపోయిన కుండ కుమ్మరికి సంతోషాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఏ కుండ కుమ్మరికి సంతోషాన్ని ఇవ్వగలదు? సరి చేయబడే కుండ. ఏ కుండ అయితే విరిగిపోయిందో, ఏ కుండ అయితే చేతిలోంచి పగిలిపోయిందో, ఆ కుండను మరలా కుమ్మరి ఏం చేస్తున్నాడు? దాన్ని సరి చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? సరి చేయటం వల్ల కుమ్మరికి ఆ కుండ పైన ఏం కలుగుతా ఉంది? ఇష్టము కలుగుతా ఉంది. ఈరోజు వాక్యపు అంశము, సరి చేయబడకుండా దేవునికి ఇష్టలు కాలేరు. సరి చేయబడకుండా దేవునికి ఇష్టలు కాలేరు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కాబట్టి నువ్వు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లా యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి ఈ మార్గములను, మీ క్రియలను చక్కపరచుకోనండి. ఏం చేయాలంటమ్మా? చక్కపరచుకోవాలంట. అనగా మనల్ని మనము సరి చేసుకోకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. ఏ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండగలడు? ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని, తన బ్రతుకును సరి చేసుకోగలడో ఆ వ్యక్తి మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉండగలడు. ఈరోజు తన జీవితాన్ని తాను సరి చేసుకోనప్పుడు, తన జీవితాన్ని తాను సరైన మార్గంలోనికి నడిపించుకోనప్పుడు అతడు దేవునికి ఇష్టడుగా ఉండటము అసాధ్యము. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నారా? లేదంటే ఏదో దేవుని దగ్గర నుంచి, ఒక యజమాని దగ్గర నుంచి కుక్కకు రొట్టె ముక్కలు పడేసినట్టు ఆయన యొక్క కరుణను కోరుకుంటున్నారా అనేది మీ హృదయానికి మిమ్మల్ని వదిలేస్తుంది. ఈరోజు కరుణించబడి వాడు కంటే ప్రేమించబడి వాడు శ్రేష్ఠుడు. అయ్యా నన్ను కరుణిస్తావా అని తప్పిపోయిన కుమారుడు అడిగాడు. ఏమడిగాడు? నన్ను కరుణిస్తే చాలనుకున్నాడు. కానీ తండ్రి అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు రే చావు, ఆస్తంతా పోగొట్టావు దరిద్రుడా, ఆ పని చేసుకోవా, నా ఇంట్లో పనివాడిగా ఉండంటే ఆ కుమారుడు జీవితంలో సంతోషం ఉండదు. అదే తన తండ్రి తనను క్షమించి మరలా తన స్థానాన్ని తనకిస్తే ఎలా ఉంటాడు? ఆ కుమారుడు హృదయం ఎలా ఉంటుంది? ఈరోజు నువ్వు దేవునికి ఇష్టరాలిగా మారాలంటే, నువ్వు దేవునికి ఇష్టలుగా మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. ఎవరు చేస్తారు నిన్ను సరి? నిన్ను ఎవరు సరి చేస్తారు? నిన్ను నువ్వే సరి చేసుకోమని దేవుడు అంటున్నాడు. నిన్ను నువ్వే, నీ హృదయాన్ని నువ్వే సరి చేసుకో. నీ యొక్క తలంపులు నువ్వే సరి చేసుకో. నీ క్రియలు నువ్వే సరి చేసుకో. అనగా దాని అర్థం ఏంటి? జయించిన వాడికే చేయి. ఈరోజు నువ్వు సరి చేయబడకుండా నువ్వు కుమ్మరి చేతిలో ఇష్టమైన పాత్రగా నువ్వు ఉండలేవు. అవునా కదా? ఒక భక్తులు అంటున్నాడు, సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనీయక. దేవుడికి మనము సరి చేయబడిన పాత్రగా ఉండాలి. పనికి రాని పాత్రనని పారవేయకుమా, ఈ పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. ఈరోజు నువ్వు ఎందుకు సరి చేయబడలేకపోతున్నావు? జ్ఞాపకం చేసుకుని నువ్వే నీ యొక్క హృదయాన్ని నువ్వు ఎందుకు సరి చేసుకోలేకపోతున్నావు? దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించకు నిన్ను నువ్వే ఎందుకు సరి చేసుకునే వ్యక్తిగా ఉండట్లేదని ప్రభు ఉదయకాల సమయంలో నిన్నే సూటిగా అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సరి చేయబడకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. బైబిల్లో కొంతమంది తమను తాము సరి చేసుకోగలిగారు. వారి అనుభవాలు మన జీవితాల్లోకి తీసుకొని మనం కూడా ఏం చేయాలి? మనల్ని మనమే సరి చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి ఉంటాడు, పరుగో పరుగు. ఎవరైనా పరుగో పరుగు ఎవరు? రాహుల్ కరెక్టే. నేను చెప్పింది ఇంకొక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఒక పని చెప్తే ఆ పని చేయకుండా పరుగో పరుగు అంటున్నాడు. ఎవరమ్మా? యోనా. మొట్టమొదటిగా యోనా. ఎవరు? యోనా. యెహోవా వాక్కు మొదటి అధ్యాయం మొదటి విషయం. అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినేవే మహాపట్నముకు పోయి దానికి దుర్నీతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పుడు పోయి తర్షీషునకు పో ఓడను చూచి ప్రయాణములకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధి నిలువక ఏం చేస్తున్నట్టు ఆయన? ఏం చేస్తున్నట్ట? యెహోవా సన్నిధి ఏం చేస్తున్నారంట? పారిపోవు చూడెను. యోనాకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఏమప్పగించాడు? ఒక పనిని అప్పగించాడు. అయ్యా, ఇది నీ దర్శనము. ఇర్మియా పని యోనాకి ఇచ్చాడా? యోనా పని ఇర్మియాకి ఇచ్చాడా? ఎవరి దర్శనము? వారికి. ఈరోజు ఇంతమంది ప్రపంచంలో సేవకులు ఉన్నారు కదా, అందరికీ ఒకే దర్శనం ఉంటారు. ఎవరి దర్శనం వారు. ఎవరు ఏ కుటుంబాన్ని రక్షించాలి, ఎవరు ఏ కుటుంబాన్ని కాపాడాలనేది దేవుని యొక్క దర్శనం. కానీ ఈ కాలం సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? వారి దర్శనాన్ని విడిచిపెట్టి వేరొకరి దర్శనాల్లోనికి ప్రవేశించి తప్పుడు బోధలు చేస్తూ తప్పుడు మార్గాల్లోనికి వారిని నడిపించేవారిగా ఉంటున్నారు. ఇది చాలా ఘోరమైన కారణం. యోనాను దేవుడు ఒక దర్శనం ప్రకారం వాడుకోమంటే ఇతను ఏం చేస్తున్నాడు? నీ దర్శనం నాకొద్దు, మీ దర్శనం నాకొద్దు అని ఆ దర్శనంలోంచి పారిపోతున్నాడు. దేవుని చిత్తంలో నుంచి ఏం చేస్తున్నాడు? పారిపోతూ ఉన్నాడు. ఈ పారిపోవడంలో ఏం కలుగుతుంది? యోనాకి భయము కలిగింది, భీతి కలిగింది. సంతోషం ఏమన్నా ఉందా? సంతోషం లేదు.
ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుని ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. దేవునికి కనిపించకూడదని ఏం చేస్తున్నాడు? కింద భాగాల్లో దాక్కుని ఎన్ని అనుభవాలు చూడండి. దేవుని చిత్తంలోంచి బయటికి పోయిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? భయము, భీతి, దాక్కోవటం, ప్రార్థనా శక్తిని కోల్పోవటం. అలా కదా, ఇలా ఎన్నో క్రియలు, ఆఖరికి మరణాన్ని కూడా స్వీకరించే పరిస్థితి. ఆఖరికి ఏమంటాడు యోనా? మీరు నన్ను సముద్రంలో పడవేయండి. ఈ శోధన నా వల్ల కలిగినదే కానీ మరి ఎవరి వల్ల కలిగినది కాదు. దయచేసి నన్ను సముద్రంలో పడవేయండి. ఈరోజు తాను సరి చేయబడకుండా పరిగెడుతూ ఉన్నాడు. యోనా దేవుని చిత్తాన్ని చెయ్యాలి. ఏం చేయాలమ్మా? దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుడి దర్శనాన్ని నెరవేర్చాలి. ఇది బైబిల్ చెప్తున్న ఓపెన్ సీక్రెట్. నిజమా? ఇట్స్ ఓపెన్ సీక్రెట్. బైబిల్ చెప్తున్న సత్యం. ఈరోజు బైబిల్ వాట్ ద బైబిల్ సేస్ అనేది ముందు మనం గ్రహించాలి. బైబిల్ ఏం చెప్తాము? దేవుడు చెప్పిన పనిని చేయాలంట. దేవుడు చెప్పిన పనిని చేయాలంట. చాలా మంది నాకు ఆశ్చర్యం, దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు, నా కోసం దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు అని చాలా మంది తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. యోనా దర్శనమే, యోనా పనే ఏంటి తెలుసా? నినేవే పట్టణానికి వెళ్ళాలి, నినేవే పట్టణ ప్రజలకు హెచ్చరిక తెలియచేయాలి. ఇది యోనా యొక్క దర్శనం. ఇందులో ఎటువంటి మార్పు ఉండవు. నీకోసం దేవుడు అడ్జస్ట్ కాదు. నీకోసం దేవుడు నిర్ణయాలు మార్చుకోడు. నీకోసం దేవుడు ఆయన నీకు నచ్చిన విధమైన స్టెప్ ఇవ్వడు, అయ్యండి. మనమేమనుకుంటాం? దేవుడిని అడిగేసాడు, దేవుడు నన్ను క్షమించేసాడు, మార్చేసాడు, ఆయన నాకు నచ్చినట్టు నడవమంటున్నాడు, ఏం కాదు అని మనం ఏం చేస్తుంటాం? దేవుడి యొక్క సంకల్పాన్ని, దేవుడి యొక్క దర్శనాన్ని తప్పుడు మార్గాల ద్వారా మనం బోధించుకుంటూ మనల్ని మనమే మోసపరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళిన వాడు ఏమైపోతాడు తెలుసా? ఏమైపోతాడు? దేవుని చేత కొట్టబడతాడు. ఏం చేయబడతాడు? దేవుని చేత కొట్టబడతాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉండడమే దేవుని చిత్తం, అవునా కదా? తప్పిపోయిన గొర్రె ఆయన దగ్గర ఉండడమే దేవుని చిత్తం. ఆ గొర్రె ఎందుకు తప్పిపోతుంది తెలుసా? వినడం ఆపేసింది. యజమానుడి స్వరం వినడం ఆపేసిన వాళ్ళు ఏ మార్గాల గుండా వెళ్తున్నారో వారికి తెలియదు. వారికి ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు. వారు ఎక్కడ ఉంటున్నారనే సంగతి కూడా వారికి తెలియదు. ఎందుకంటే యజమానుడి స్వరము వారిని సరైన మార్గంలో నడిపిస్తారు. యజమాను వెంబడించేవాళ్ళు. రెండవదిగా యజమాని వెంబడించేవాళ్ళు అనగా కాపరిని వెంబడించేవారు. ఏ గొర్రె అయితే వెంబడించదో ఏం చేస్తుంది? దారి తప్పిపోతుంది. యోనా దారి తప్పిపోయింది. దేవుడి స్వరాన్ని వినడానికి ఇష్టపడట్లేదు, దేవుని వెంబడించడానికి యోనా ఇష్టపడట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? యోనాను శిక్షించటము మొదలు పెట్టాడు. ఎక్కడ శిక్షిస్తున్నాడు యోనాని? ఎక్కడ? ఒక భయంకరమైన చేప గర్భమందు యోనాను దేవుడు శిక్షిస్తుంటే, అలాంటి శిక్ష మనకు వస్తే నన్ను చంపే ప్రభు అంటామే కానీ సరి చేసుకో. నన్ను చంపే ఈ జీవితం నాకొద్దు, ఈ బ్రతుకు నాకొద్దు, ఈ స్థితులు నాకొద్దు. ఇంకా కొంతమంది ఎవ్వరు కనిపించిన ప్రదేశానికి పారిపోదాం, దట్టమైన అడవుల్లో బ్రతికేద్దాం, ఈ మనుషులతో మనకు సహవాసము వద్దు అని అంటారు. కానీ మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఈరోజు సరి చేయబడకుండా యోనాకు స్వాతంత్రం లేదు. దేవుని దగ్గర మాట్లాడుతున్నాడా? ఇది అయిపోయిన తర్వాత అయ్యగారు మాటలు దేవుడికి ఆశ్చర్యకరంగా చేస్తాయి. డామినేషన్. ఎందుకు ఈ చెట్టును చంపేశావు? ఈ చెట్టులు ఎందుకు కొట్టించావు? ఎందుకు చంపేశావు? నేను అందుకే పోనన్నా, నువ్వు వాళ్ళని క్షమిస్తావని నేను పోనన్నా.
వాళ్ళు ఎందుకు క్షమిస్తావు? ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్వశక్తి లేని దేవుడితో కొట్లాడుతున్నాడు తెలుసా? అది ఎలా? చాలా హ్యాపీగా కొట్లాడుతున్నాడు, స్వాతంత్రంగా కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ముందేమో స్వాతంత్రం లేదు, అయ్యగారికి ఉనికిపోతున్నాడు, గజగజగజ ఉనికిపోతున్నాడు. ఎప్పుడైతే చాప గర్భవంతు తనను తాను శపించడం మానుకున్నాడో, తన జీవితము మరణానికి అప్పచెప్పుకోకుండా తన జీవితాన్ని సరి చేసుకోవడం మొదలు పెడుతున్నాడో, సరి చేసుకునే విధంగా తన అడుగులు ముందుకేస్తున్నాడో, యోనాను దేవుడు క్షమించాడు. ఈరోజు నువ్వు శోధన గుండా వెళ్తున్నప్పుడు నిన్ను సరి చేసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు? నీకు బాధ ఎందుకు ఇస్తున్నాడు? నీలోని లోపాలన్నిటినీ నువ్వు సరి చేసుకోవాలని, నీ జీవితంలో ఆయాసకరమైన కార్యాలన్నిటిని నువ్వు సరి చేసుకోవాలి. ఎవరు సరి చేస్తారు? నేను దేవుడేగా సరి చేసి ఆయన ఉపదేశం ఇచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు చాప కడుపులోకి పోయినా కూడా నువ్వు సరి చేసుకోలేకపోతే నీకు మరణమే శరణం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? మనమే సరి చేసుకోవాలి. సరి చేసుకున్న పాత్ర ఇష్టమైన పాత్ర, సరి చేయబడిన పాత్ర ఇష్టమైన పాత్ర. ఏ పాత్ర అయితే సరి చేయబడదో ఆ పాత్రను ఏం చేస్తారు? తీసి పక్కన ఒక అద్దం ఉంది మన ఇంట్లో, పగులుతో ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా పెద్దలు? అద్దం పగులుతో ఏమవుతుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. పగిలిన అద్దము ఏమవుతుందో నాకు అర్థం కాదు. పగిలిన హృదయాలు పట్టించుకోరు, పగిలిపోయిన జీవితాలను పట్టించుకోరు, పగిలిపోయిన బ్రతుకులను పట్టించుకోరు. కానీ ఇంట్లో అద్దం పగులితే అయ్యో ఎప్పుడు ఏదో పాపం వచ్చినట్టు నాకేం అర్థం కాదు. అది పగులితే ఏమవుతుందో, అది పగులితే ఏమవుతుందో. ఈరోజు నీవు సరి చేయబడాలి. నువ్వేం చేయాలి? నీ కుటుంబంలో మంచి అర్థం కావాలి, నీ కుటుంబంలో మంచి చేరి కావాలి. విరిగిపోయే చేరి ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ఇంట్లో పెట్టుకుంటారా? కూర్చొని చేరిని ఏం చేసుకుంటారు? 3 కాలంలో చేరిని ఏం చేసుకుంటారు చెప్పండి? పక్కన పడేస్తారు. దాని మీద కూర్చుంటారా? కూర్చొని చూడండి, ఈడ్చుకొని పడతారు. ఈరోజు నువ్వు సరి చేయబడినంత వరకు నువ్వు దేవుని దృష్టిలో జీరో. దేవుని ఇష్టపడ, దేవుని నిన్ను ఇష్టపడదే చెప్తున్నాను కదా. కరుణించబడ్డం వేరు, ప్రేమించబడ్డం ఇష్టపడ్డము వేరు. మనం ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తాం? క్షమిస్తాం. అదే పనోడు తప్పు చేస్తే ఏం చేస్తాం? వద్దు, ఇంకొకటి పెట్టుకుంటాం. అవునా కదా? ఒకవేళ వాడిని క్షమించాలన్నా కూడా ఏం చేస్తావు? కనీసం నీ ముఖం నాకు చూపించదు, నీ ముఖము ఎక్కడో ఇంత ముద్దేస్తా తిను, దూరంగా ఉన్నావు అంటాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను సరి చేయబడే అనుభవాలను తీసుకెళ్తున్నప్పుడు సరి చేయబడు. నువ్వు సరి చేయబడకుండా దేవునికి ఇష్టంగా ఎలా ఉండగలవు? దేవుని సేవకుడిగా నువ్వు ఎలా చెప్పుకోగలవు? యోనా చెప్పుకోలేకపోయాడు. నేను దోషం కలిగిన దేవుని సేవకుడని చెప్పుకోలేకపోయాడు. ఎందుకు దానికి గల కారణం ఏంటి? నువ్వు సరి చేయబడినంత వరకు నువ్వు మహిమకరంగా దేవునికి జీవించు. నీలో మహిమ అనేది నిలబడదు. పేరుకు మాత్రం ఉన్నావే కానీ నువ్వు మృతుడవే. పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ నీవు మృతుడవే. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు. ఈరోజు నీకు కలిగిన ఆ సరి చేసుకునే విధానాన్ని గట్టిగా పట్టుకొని నిన్ను సరి చేసుకుని. ఎలా సరి చేయబడ్డాడు యోనా? చేప కడుపులో నుంచి బయటికి రాగలిగి మంచిగా ఫ్రెష్ అయ్యి మంచి మహిమకర వస్తువులు ధరించి పరిగెడుతున్నాడు దేవుని సేవ కొరకు. పరిగెడుతూ ఎవరితో వాదులాడ పెట్టుకుంటున్నాడు తెలుసా? ఎవరితో? అప్పుడు దాకా భయపడిపోయిన యోనా జీవితంలో ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా వణికిపోయిన యోనా జీవితంలో దేవునితో మాట్లాడే శక్తి వచ్చింది. నువ్వు ఇష్టంగా ఉన్నప్పుడు మాట్లాడే ఒక సహోదరి అంటా ఉంటుంది, నాకు ఎవరు భయపడ్డం మానేశారంటే ఎందుకు భయపడాలా? ప్రేమించడం దగ్గర భయం ఎందుకు ఉంటుంది? యోనా పరిస్థితి అది.
యోనా పరిస్థితి అదే. ధైర్యంగా దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పే అందుకే నేను పోరాడినా, నేను అందుకే పోరాడినా. అసలు ఎంత చనువు తెలుసా అది, అసలు ఎంత క్లోజెస్ తెలుసా యోనాకు దేవునికి. దేవునితో మాట్లాడు మనం మాట్లాడగలమా? కొట్లాడుతున్నాడు దేవునితో, ఆయన నవ్వుతున్నాడు ఈయన కొట్లాడుతా ఉంటే అని. దేవాది దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నవ్వుతున్నాడు. ఈయన మాట్లాడితే కోపం రావట్లేదు దేవునికి. ఈయన పారిపోయినప్పుడు వచ్చిన కోపము మాట్లాడుతున్నప్పుడు రావట్లా, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు రావట్లా. ఆనందిస్తున్నాడు యెహోవా. ఎవరి విషయంలో ఆనందిస్తున్నాడు? యోనా విషయంలో. ఎందుకు తెలుసా? సరి చేయబడిన పాత్ర దేవునికి ఇష్టమైన పాత్ర. ఈ ఉదయకాల సమయంన నీవు సరి చేయబడకుండా నేను దేవుని సేవకుడినని, నేను క్రైస్తవుడినని నువ్వు ఎలా చెప్పుకోగలవు? నువ్వు ఎలా మహిమకరంగా జీవించగలవు? నువ్వు ఎలా మహిమకరంగా నువ్వు బ్రతకగలవు? ఒకసారి నువ్వే పరిశీలన చేసుకో. నువ్వే పరిశీలన చేసుకో. రోషం కలిగిన యెహోవా నా యొక్క దేవుడిని చెప్పేటప్పుడు ఆయన చేత నువ్వు ప్రేమించబడుతున్నావా, ద్వేషించబడుతున్నావా అన్న సంగతిని కూడా నువ్వు గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజల విషయం ఏమంటున్నాడు? ఇర్మియా, నువ్వు మన కొరకు ప్రార్థించొద్దు, నేను వారిని నల్లగొట్టబోతున్నాను, నువ్వు ప్రార్థించొద్దు వారి కొరకు అంటున్నాడు దేవుడు. అంటే వారికి దేవుడికి ఎంత అసహ్యంగా వారు జీవించుంటారు. వారు సరి చేయబడలేక వారు సరి చేయబడలేక పోయారు. ఒకసారి జ్ఞాపకం తీసుకుంటారు. ఈరోజు సరి చేయబడిన పాత్రగా నువ్వు మారాలి, సరి చేయబడిన వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుడిని సరి చేస్తున్నప్పుడు నువ్వు ఆ యొక్క జీవితానికి ఉభయ కావాలి. అప్పుడే నువ్వు ఆయనకి ఇష్టడిగా మారగలవు. దేవుని కార్యాలు నువ్వు చేయగలవు. ఒక సేవకుడు సరి చేయబడుట. ఒక సేవకుడు ఎలా సరి చేయబడతాడు దేవుని ద్వారా? ఎలా చేయబడతాడు ఒక సేవకుడు దేవుని ద్వారా? ఎలా సరి చేయబడుతున్నాడు? సేవకుడు అంటే ఎవరు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. హూ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్? ఎవరు? లేవీయుడు. He is not an ordinary person. He is a Levi. ఈరోజు ఆయన చేత పిలువబడినవాడు సేవకుడు. పిలువబడినవాడిని దేవుడు ఎలా సరి చేస్తాడు? చాప కడుపులో వేసి భయంకరమైన శోధనలలో సేవకుడిని సరి చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి? సేవకులు ఏం చేయాలి? మదర్లు ఏం కాదు, సరి చేయబడాలి. రెండవదిగా 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటను గురించి మాట్లాడక పోతిమి. ఎవరు ఇక్కడ రాజు? ఎవరు రాజు? రాజు అంటే ఎవరు? తన కుమారుడైన అబ్షాలోము మరణించాడు కనుక మరలా మన రాజును మనము తెచ్చుకుందాం. మరలా మన రాజును మనము రాజుగా చేసుకుందాం. ఈ దావీదు మహారాజు ఎందుకు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు? ఎందుకు? దేవుని ఎడల పాపము చేసి నరహత్యను చేసి ఉన్నాడు కనుక ఏమయ్యాడు? రాజ్యాన్ని పోగొట్టుకొని 4 కుమారుల మరణానికి కారకుడు అయ్యాడు. తన కుమారులు మరణించడానికి కారకుడు ఎవరు తెలుసా? ఎవరు? దావీదు మహారాజే. అందుకే చివరి కుమారుడు అబ్షాలోము చచ్చిపోతాడు. ఇప్పటికే 3 కుమారులు చనిపోయారు. ఇక చివరి కుమారుడు చనిపోతాడే. ఎందుకు దావీదు మహారాజు ఏడ్చాడు అనుకుంటా ఉన్నాను. తనని చంపడానికి వచ్చిన కుమారుడు గురించి ఎందుకు ఏడ్చాడు దావీదు మహారాజు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అప్పటికే 3 కుమారులను కోల్పోయి ఇక్కడ 4వ కుమారుడు. ఈరోజు తన వల్లనే తన కుమారులు చనిపోతారు అని తెలిసినప్పుడు ఒక తండ్రి యొక్క ఘోష చూడండి.
ఈరోజు మన వల్లనే మన తల్లిదండ్రులు చనిపోతారంటే, మన వల్లనే మన అన్నదమ్ములు చనిపోతారంటే, మన వల్లనే మన అక్కతమ్ములు చనిపోతారంటే మన ఘోష ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉండాలి తెలుసా? హ్యాపీగా ఉంటాము మనం, సంతోషంగా ఉంటాము మనం. ఈరోజు దేవుడి యొక్క చిత్తాన్ని దావీదు మహారాజు జరిగించలేకపోయాడు. తన యొక్క పిల్లల్ని తానే చంపుకోవడానికి కారకుడిగా మార్చబడ్డాడు. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమము. నరహత్య చేయవద్దు అనే మాటను ఆయన ఏం చేశాడు? అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం చాలా ఘోరాన్ని కలగజేస్తాడు. ఆజ్ఞ అంటే దేవుడు మనకి ఏదైనా తెలియజేసినప్పుడు ఆ కార్యాన్ని మనం చేయకుండా, ఇందాక మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎవరి గురించి, ఇజ్రాయిల్లో మిగిలిపోయిన వారి గురించి మాట్లాడుకున్నాం. ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు. దేవుడు చేయొద్దన్న పనిని చేసినప్పుడు వారు మరణాన్ని, శాపాన్ని కూడా వారు చూసినట్టు మనం చూస్తున్నాం. దావీదు మహారాజు జీవితంలో అదే జరిగింది. శాపం వచ్చింది. తన కుమారులు 4 చనిపోయారు. దాంతోపాటు దావీదు మహారాజు తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ బయటికి వచ్చినప్పటి నుంచి దేవుని దూషించాల, దేవుడికి విరోధంగా మాట్లాడలే. తన పిల్లలు చనిపోతున్నా దేవుణ్ణి వ్యతిరేకంగా దావీదు మహారాజు ఒక్క మాట అనలే. తనను శపిస్తున్నా దావీదు మహారాజు దేవుడికి విరోధంగా ఒక్క మాట అనలే. యెహోవా చిత్తం లేదు నన్ను శపించడానికి ఎవరికి అధికారము లేదన్నాడు. దానికి గల కారణం ఏంటి? తనను తాను సరి చేసుకోవడం మొదలుపెట్టాడు. చెప్పులు లేకుండా ముసుగు వేసుకొని మహారోదన ధ్వని, దేవాలను క్షమించు, దేవాలను క్షమించు, దేవాలను క్షమించని ఒక మహారోదన ధ్వని ఆయన కలిగింది. కొన్ని సంవత్సరాల ధ్వని ఆయన కలిగినప్పుడు దేవుడు ఆ దావీదు మహారాజు తనను తాను సరి చేసుకున్నాడు. మరలా తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడు. మరలా దేవుడి యొక్క ప్రేమను పొందుకున్నాడు. అందుకు ఏమైపోయింది? మరలా రాజు స్థానం రాజుకి ఇవ్వబడింది. నువ్వు సరి చేయబడకుండా నీ స్థానం నీకు రాదు. నువ్వు సరి చేయబడకుండా దేవుని యొక్క కార్యాలు నువ్వు చేయలేవు. నువ్వు సరి చేయబడకుండా దేవునికి ఇష్టలుగా నువ్వు జీవించలేవు. నువ్వు సరి చేయబడకుండా దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చలేవు. దావీదు మహారాజు జీవితాన్ని 3 భాగాలుగా మనం చూడవచ్చు. మరి ముఖ్యంగా చాలా చెప్పవచ్చు, చాలా భాగాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక ప్రాముఖ్యమైనది 3 భాగాలు. ఒక భాగం పరిగెత్తి ఆశీర్వాదాన్ని పొందుకున్న భాగం. ఒక భాగం ఏంటమ్మా? పరుగో అనే ఆశీర్వాదాన్ని పొందుకున్న భాగం. రెండో భాగం పాపాన్ని చేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న భాగం. ఏంటమ్మా? పాపాన్ని చేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న భాగం. మూడవదిగా దేవుడి మందిరాన్ని కట్టాలనే భాగం. దేవుడి మందిరాన్ని కట్టాలి. అప్పుడు దాకా అయ్యగారికి ఆశ లేదు. అప్పుడు దాకా అయ్యగారికి ఎప్పుడైతే మరలా తిరిగి రాజుగా అయ్యాడో అప్పుడు తాను యెహోవా మందిరాన్ని కట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దానికి కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చాడు. దానికి గల కారణం ఏంటి? ఈ ఆలోచన దావీదు మహారాజు ముందే వచ్చినప్పటికీ దాన్ని కార్య సాధనలో పెట్టలేకపోయాడు. ఎప్పుడు పెట్టాడు తెలుసా? ఎప్పుడైతే తనను తాను సరి చేసుకున్నాడో, తన జీవితాన్ని దేవునికి ఇష్టడుగా మార్చుకున్నాడో అప్పుడు యెహోవా మందిరం కొరకు సమస్తమును సమకూర్చగలిగాడు. అమ్మా పడిపోతుందమ్మా పాప, మీ ఆసక్తి సల్లగుండా ఆ రంధ్రం నుంచి వెళ్ళిపోతుందమ్మా. మీరు తలుపేసి అక్కడ వెనక కూర్చుని ఏం కాదు. పడిపోయిన తర్వాత ఆ అన్న రాదు, ఓ అన్న రాదు. హల్లెలూయా. సరి చేయబడింది. ఈరోజు మనం దావీదు మహారాజు తను సరి చేసుకున్నాడు కనుక మరలా దేవునికి హృదయానుసారంగా మార్చబడగలిగాడు. దేవునికి ఇష్టడుగా మార్చబడగలిగాడు. తన యొక్క శోధనలో తన పిల్లలు చనిపోయినా కూడా దేవుని దూషించలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దావీదు మహారాజు చేసిన ఒక్క పొరపాటు వల్ల, ఇది
బైబిల్లో మనం అనుకుంటాం పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చచ్చిపోతారా, లేదంటే తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు చచ్చిపోతారా? ఇది ఎక్కడ న్యాయం అనుకుంటాం. ఇది న్యాయమే దేవుడు ఇస్తున్నాడు. దావీదు మహారాజు తప్పు చేస్తే తప్పు చేయని 9 పిల్లలు ఏమైపోయారు? ఈరోజు పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు చనిపోతున్నారు. ఆజ్ఞ రెండవదిగా ఏంటి? యోన భయంతో పారిపోయి దేవుడి చిత్తంలో నుంచి పారిపోతే దేవుడు సరిచేశాడు, తన సరి చేసుకున్నాడు. దావీదు మహారాజు ఆజ్ఞ అతిక్రమం, చెయ్యొద్దన్న పనిని చెయ్యటమే ఆజ్ఞ అతిక్రమం. ఈరోజు ఎవ్వరు చేయొద్దన్న పని చేసినా కూడా వికెట్లే లేచిపోతాయి. ఏం లేచిపోతాయి? వికెట్లు. దేవుడు చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనాలు తెలియజేస్తున్నారు. నీవు నేను చెప్పిన మాట అనుకుంటే నీ భర్త దీపము ఆరిపోతుంది, నీ తల్లిదండ్రుల దీపాలు ఆరిపోతాయి. నన్ను ఇప్పటికీ నీ కష్టాలంటే బాధలు ఇక్కడ ఎందుకున్నాను సార్? నేను బయటికి పోతే, నేను దేవుడు విడిచిపెట్టిపోతే ముందు మా అమ్మ నాన్నకే ఆపద. అది నాకు తెలిసే ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఓడ్చుకొని పోతా ఉంటాయి. ఎక్కడదయా నీకు ఇంత ఓర్పు అంటా ఉంటున్నాను. ఆ ఓర్పు నా భయమే. కనుక సరి చేయబడాలి. ఈరోజు ఆజ్ఞను అతిక్రమించకుండా మనం సరి చేయబడాలి. అప్పుడు మనం దేవుడికి ఇష్టలుగా మార్చబడగలం. అప్పుడు మనం దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించగలం. ఎందుకు? రెండవదిగా రాజు ఎందుకు పాపంలోనికి వెళ్ళాడు? ఎందుకు మరలా ఎలా సరి చేయబడ్డాడు? ఆజ్ఞ అతిక్రమించి పాపంలోనికి వెళ్ళాడు. మరలా తన యొక్క కన్నీటి మొర ద్వారా ఏం చేశాడు? సరి చేయబడి మరలా తాను రాజు స్థానంలోనికి వెళ్ళగలిగాడు. మూడవదిగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగి నివాసులందరూ విన్నప్పుడు నీవెందుకు వెనుకకు తిరిగి నందున నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామం గురించి నీవేమి చేయదువని ప్రార్థించగా, మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ మూడవదిగా పాప క్రియలు అనేవి ఎవరిలో ఉండకూడదు. ఏముండకూడదు? పాప క్రియలు. యెహోషువ పాపం చేశాడు. ఇక్కడ యెహోషువ పాపం చేశాడు? లేదు. మరి హాయి పట్టణం మీద ఎందుకు ఓడిపోయారు? మన గుంపులో ఒక్కరున్నా చాలు పాడు చేసేవారు. మన కుటుంబంలో ఒక్కరున్నా చాలు పాడు చేసేవాడు. అందుకే ప్రతి కుటుంబంలో ఒకడు ఉంటాడు పాడు చేయవాడు. మా కుటుంబంలో నేను పాడు చేయవాడు ఒకడు ఉంటే చాలు. ఈ ఇశ్రాయేల్ గుంపులో ఒకడు ఉన్నాడు. అందుకే ఆ గుంపు ఏమైపోతుంది? ఓడిపోతుంది, మరణాన్ని రుచి చూస్తుంది. రోషం కలిగిన యెహోషువ ఉండి కూడా ఆ గుంపు ఓటమిని చవి చూసింది. ఎందుకు చవి చూసిందంటే పాపం అనేది మనలో ఉండకూడదు. పాపం అనేది మనలో ఉన్నంత వరకు మనకేమొస్తుంది తెలుసా? ప్రతి విషయంలో ఓటమి. ఓటమి ఎందుకు వస్తుంది? ఎందుకు ఓడిపోతున్నాను? మన జీవితంలో అన్ని నేను ఏం చేసినా ఓడిపోతున్నాను. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ అంటా ఉంటాను. మనమేమంటా? ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ఎందుకు ఓడిపోతున్నావు అని ఒక్కసారి నువ్వు ఆలోచించు. శపితమైన దాన్ని నువ్వు ముడుతున్నావు, శాపగ్రస్తమైన దాన్ని నువ్వు ముడుతున్నావు, పాపానికి నువ్వు ఒడిగట్టావు. అందుకు నీ జీవితంలో ఏమొస్తుంది? ఓటమే వస్తావు.
శపితమైన దాన్ని దేవుడు ముట్టమన్నాడు. కానీ నీ గుంపులో ఒకడు ముట్టాడు కనుకనే ఆ ముట్టిన వాడి వల్ల ఏమైపోయింది? సంఘమంతయు ఓటమికి కారణమైపోయింది. దేవుడు అంటాడు సరిచేయి. ఏం చేయమంటాడు? సరిచేయి. యెహోషువ చెప్తాడు నువ్వు వెళ్ళి సరిచేయి. యెహోషువ ఏం చేశాడు? అతన్ని సరి చేశాడు, చంపేశాడు. ఈ పాపాన్ని అక్కడ అతన్ని చంపడం అంటే దాని అర్థం ఏంటి? పాపాన్ని చంపేయటం. అందులో ఉండే పాపాన్ని ఇక్కడ మళ్ళా ఇప్పుడు మీ సేవకుడు చంపేయంటే మళ్ళా వేరే అర్థాలు వస్తాయి. అక్కడ సేవకుడు చంపేశాడు, ఇక్కడ క్రీస్తు పాపాన్ని చంపుతున్నాడు. ఈరోజు పాపం ఉన్నంత వరకు, శపితమైనది నీ జీవితంలో ఉన్నంత వరకు నువ్వు ఆశీర్వదించబడలేదు. ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను ప్రభా? నా సంఘము ఎందుకు ఆశీర్వాదంలోనికి వెళ్ళట్లేదంటే నీ సంఘంలో పాపం ఉంది, నీ సంఘంలో శపితమైనది, శపించబడినది ఉంది కనుకనే నీ సంఘం అభివృద్ధిలోనికి రావట్లేదు, నీ కుటుంబం అభివృద్ధిలోనికి రావట్లేదు, నీ పిల్లల అభివృద్ధిలోనికి రావట్లేదు. ప్రతి విషయంలో ఓటమి ఓటమి ఓటమి. సరిచేయబడాలి. ఆ పాపాన్ని సంఘంలో నుంచి, కుటుంబంలో నుంచి ఏం చేయాలి? తీసివేసినప్పుడే, సరిచేయబడినప్పుడే సంఘము అభివృద్ధిలోనికి వస్తుంది, ఆ యొక్క కుటుంబము అభివృద్ధిలోనికి వస్తుంది, నీవు కూడా అభివృద్ధిలోనికి వస్తావు. మూడవదిగా పాపాన్ని మనం ఉంచుకోకూడదు. శపితమైన దాన్ని మనము యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. అశ్రద్ధలు మనం ఉండకూడదు. ఏముందిలే, ఏమవుతుంది లేదు, పోతే ఏమవుతుంది లేదు, ఉంటే ఏమవుతుంది లేదు, చేస్తే ఏమవుతుంది లేదు, అశ్రద్ధ. దానివల్ల ఏమొస్తుంది? శాపం వస్తుంది. అందుకే ఆశీర్వాదం రాదు. ఎంత సంపాదించు, చిల్లుబడ్డ సంచిలో నీ సంపాదన అంతా నువ్వు వేసినట్టే. అందుకే సరి చేయబడాలి, క్రీస్తు ద్వారా సరి చేయబడాలి. తమను తాము సంఘాన్ని నిన్ను కొట్టేస్తారు, ఇంకా సంఘాన్ని ఏం చేసుకోవాలి? పవిత్రపరచాలి. మోషే రక్తాన్ని ప్రోక్షించాడు. ఈరోజు క్రీస్తు తన రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తాడు. మనలో పాప క్రియలన్నింటినీ తన రక్తంతో కడిగి వేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. శపితమైన వాటిని ఏది మన జీవితంలో ఉంచకూడదు. సంఘాన్ని కూడా ఏం చేసుకోవాలి? సరి చేసుకునే బాధ్యత ఎవరిలో ఉంది? మనలో. నాలుగవదిగా నిర్గమకాండము 32వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నుంచి యెహోవా పక్షంలో వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు వచ్చారు. నాలుగవదిగా ఏం చేస్తాము ఇక్కడ? విచ్చలవిడితనం. ఏంటమ్మా? విచ్చలవిడితనం. మన జీవితాల్లో విచ్చలవిడితనము మంచిది కాదు. అది స్త్రీలకైనా పురుషులకైనా విచ్చలవిడితనం మంచిది కాదు. విచ్చలవిడిగా తిరుగుట అనేది అస్సలు మంచిది కాదు. నేను అందుకే అప్పుడు చెప్తున్నా స్త్రీలకు, మీరు ఎక్కడికి వెళ్ళినా ముందుగా నాకు చెప్పి వెళ్ళాలి. నా భార్యకి నేను ఎప్పుడు చెప్పేది, నువ్వు ఎక్కడికి వెళ్ళా నాకు చెప్పే. నాకు చెప్పకుండా వెళ్తే ఏమవుతుంది తెలుస్తుంది? ఏమవుతుంది? విచ్చలవిడితనం. ఆ ఫ్రీడమ్, ఈ చిన్న చిన్న విషయాలే చెప్పాలా మీకు? ఐ హ్యావ్ ఫ్రీడమ్ అంటున్నారు ఈ కాలపు స్త్రీలు. ఏమంటారు? ఫ్రీడమ్ ఉండాలంట. పాతలు అనుకోవడానికి ఫ్రీడమ్ కావాలి, నశించుకోవడానికి ఫ్రీడమ్ కావాలని వాక్యం చెప్తుంది. విచ్చలవిడితనం అవుతుంది. ఆ విచ్చలవిడితనం వల్ల వారు విగ్రహాన్ని చేసుకున్నారు. ఆ విచ్చలవిడితనం వల్ల దేవుని ఎదుట వారు పాపము ఏం చేశారు? పాపము చేసి ఉన్నారు. విచ్చలవిడి బ్రతుకు ఎవరి జీవితాల్లో మంచిది కానే కాదు. ప్రతి దానికి కంచె ఉండాలి. భార్యకు కంచె ఉండాలి, భర్తకు కంచె ఉండాలి, సంఘానికి కంచె ఉండాలి, ప్రజలకు కూడా ఉండాలి
కంచె ఉండాలి. యోబు కుటుంబానికి ఏముందమ్మా? కంచె ఉంది. యోబు కుటుంబంలో విచ్చలవిడితనం ఎక్కడైనా ఉందా? వారు ఎప్పుడు విందులు చేసుకుంటూ తమను తాము శుద్ధీకరించుకుంటూ ప్రార్థనల యందు విజ్ఞాపనల యందు చాలా గట్టిగా గొప్పగా వారు ఉండేవారు. ఇక్కడ ప్రజలు ఏమైపోయారు తెలుసా? విచ్చలవిడితనం అని బైబిల్లో రాయబడిందంటే ఎంత ఘోరాతి ఘోరంగా వారి ఆత్మీయ జీవితాలు ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పడితే అక్కడ తిరగకూడదు, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళకూడదు. అందరూ వెళ్తారు, మేము వెళ్తే తప్పేంటి? వారు లోకస్తులు, మనము కంచె వేయబడిన వారము, క్రీస్తును శిరస్సుగా పెట్టుకున్న వారు. నేను చాలా మంది స్త్రీలో చెప్తా ఉంటాను, నాది చాదస్తం అనుకుంటాను. ఈయన ఒక ముసలోడు, ఈయన చెప్పిన మాట మేమెందుకు వినాలా? ఈయనకు చాదస్తం ఎక్కువ, కల్చర్ చేంజ్ అయిపోయింది, కల్చర్ మారిపోయింది. ఇప్పుడంతా ఫ్యాషను, సగం పడలేసుకొని తిరిగినా అడిగేవాడు ఎవడు లేడు. నువ్వు ఇంకా పాతకాలంలో ఉండవు ముసలోడా అని నన్ను ఎగతాళి చేస్తా ఉంటాను. నేను చెప్పేది బైబిల్ గురించి చెప్తాను. విచ్చలవిడితనము ఏ స్త్రీకి ఏ పురుషుడికి కూడా మంచిది కన్నే. విచ్చలవిడితనంలో వ్యభిచారంలోకి వెళ్తారు, త్రాగుడుకు బానిసలు అవుతారు, లోకానికి బానిసలు అవుతారు. వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు వారు యెహోవాకు విరోధముగా జీవించిన వారే అవుతారు. దానివల్ల ఏం పొందుకున్నారు తెలుసా? వాళ్ళు 3,000 మంది మరణాన్ని చూశారు. ఆ సంఘము సరి చేయబడడానికి ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది? 3,000 మంది చచ్చిపోతే ఆ 3,000 మంది చచ్చిపోయినందుకు ఆ సంఘానికి భయం కలిగింది. అమ్మో, ఇక మాకు ఈ విచ్చలవిడితనము మాకొద్దు, మేము కంట్రోల్గా ఉంటాము, మేము కంట్రోల్గా జీవిస్తాము. నేను చాలామంది స్త్రీలకు కూడా చెప్తుంటాను, నాకు తెలియకుండా చాలామంది చాలా కార్యాలు కూడా చేస్తుంటారు. దానివల్ల వారి జీవితాలు నష్టపోతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు, నిజంగా తెలియదు. నేను ప్రతిదీ ఎందుకు ఒక బాధ్యత తీసుకుని అడుగుతాము. దేవుడు ముందుగా నిలబెట్టాడు, దేవుడు ముందుగా తీసుకెళ్తున్నాడు. మోషే లేకపోయేసరికి ఏమైపోయారు? విచ్చలవిడితనం వచ్చింది. మోషే ఉంటే విచ్చలవిడితనం వస్తుందా? రాదు. నేనుంటే విచ్చలవిడితనం రాదు, నేను లేకుంటేనే విచ్చలవిడితనం వస్తుంది. సంఘానికైనా, ఎవరికైనా, ఎక్కడికైనా నడిపించడానికి ఒక పెద్ద మనిషి ఎప్పుడు ఉన్నాడు. మన క్రీస్తు ఉన్నాడు, ఈ సంఘానికి దేవుడు నిలబెట్టాడు. విచ్చలవిడితనం మన జీవితాల్లో మంచిది కాదు. అలా విచ్చలవిడి అయిన వారి జీవితాలు మార్చాలంటే 3,000 మంది పని కావాలి. ఎంతమంది? 3,000 మంది చచ్చిపోయిన తర్వాత వారికి భయం వేసి అప్పుడు దేవుని దగ్గర వణకడము మొదలుపెట్టారు. మోషే దగ్గర వణకడం మొదలుపెట్టారు. అసలు ఎందుకు మనం విచ్చలవిడితనంలో పోవాలి చెప్పండి? అవసరం జాగ్రత్తగా ఉండాలి. వాట్ ద బైబిల్ సేస్. మీరు చాలామంది ఇజ్రాయెల్ పీపుల్ మీరు చూడొచ్చు, వారు పాతకాలంలో మరే మందలుగా ముసుగులు వేసుకుని వాళ్ళు చాలా చక్కగా జీవించేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, వాళ్ళంతా ఫ్యాషన్గా ఉన్నారు అని చాలామంది నాకు అంటా ఉంటారు. నాకు నవ్వొచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు ఎత్తబడే వాళ్ళు ఎంతమంది తెలుసా? ఇప్పుడు వాళ్ళ జనాభా ఎంతుంది? 50 లక్షల పైన అనుకుంటాం, ఏదో కోటి అనుకుందాం. ఎత్తబడే వాళ్ళు ఎంతమంది తెలుసా? ఎత్తబడే ఎంతమంది? 144,000 మంది. ఆలోచించండి. అంటే 144,000 మంది ముసుగులు వేసుకుంటారు, 144,000 మంది దేవుడు చెప్పినట్టు వింటారు, 144,000 మంది దేవుడికి ఇష్టలుగా ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇజ్రాయెల్ అయినప్పటికీ దేవుని ఎదుట వారు ఎత్తబడేవారిగా కనిపించదు. ఎందుకు? విచ్చలవిడి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు స్వీకరించదు. ఈ సంఘాన్ని సరిచేయబడే మోషే సరిచేశాడు కనుకనే ఆ సంఘాన్ని దేవుడు మళ్ళా ప్రేమించటము మొదలుపెట్టాడు. దేవుడు అంటాడు, కోపం వచ్చింది, మీతో నేను రాను. ఏమి చేసింది? మీరు విచ్చలవిడి కలిగిన జీవితం కలిగిన వాళ్ళు, నేను రాను మోషే వీళ్ళతో. మోషే అంటాడు, నువ్వు రాంది నేను రాను, నువ్వు రాంది నేనే రాను. అప్పుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంచున్నావు, నా మంచితనం అంతయు నీకు చూపెట్టినావు. ఇక్కడ ఉంటుందా మాట? విచ్చలవిడితనం ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాం.
పక్కదారులు పట్టడానికి కొత్త అడుగులు నేర్పిస్తుంది. ఈరోజు ప్రతిదీ చేయాలి, ప్రతిదీ కంచెలో ఉండాలి. ఇంట్లో నుంచి భార్య బయటికి వెళ్ళొచ్చిన సంగతి భర్తకు తెలియకుంటే దాన్ని ఏమంటారు విచ్చల విడిపోయిన. నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఒకసారి. ఏమమ్మా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు, ఆ అంగడికి వెళ్ళా నాకు చెప్పారు అంటే, ఓ మేము బానిసలు కాదు, మాకు ఫ్రీడమ్. ఏంటి మాకు ఫ్రీడమ్. నేను సహోదరులకు ఫోన్ చేస్తాను, అమ్మ మీరు మందిరానికి వస్తున్నా కూడా నాకు చెప్పి, ఒంటరిగా వస్తున్నా నాకు చెప్పిరండి. ఎందుకు తెలుసా, వీళ్ళందరూ అనుకుంటారు నేనేదో వీళ్ళ మీద ఆధిపత్యాన్ని కనపరుస్తున్నాను. కాదు, దేవా నీ బిడ్డ ఒంటరిగా బయలుదేరింది కొంచెం. ఎందుకు అడుగుతాం తెలుసా, నీ కుమార్తె ఒంటరిగా బయలుదేరింది. ఏ దుష్ట కళ్ళు నీ కుమార్తె మీద పడకుండా, ఏ ఆపద నీ కుమార్తె తగలకుండా కంచె వేసి క్షేమంగా మందిరానికి నడిపించండి. చాలామంది ఆత్మీయులు నేను సంఘాలు చూశాను. చాలామంది ఆత్మీయులు మందిరానికి వచ్చేటప్పుడు కూడా బ్రదర్కి మెసేజ్ పెడతారు, వీఆర్ స్టార్టింగ్ బ్రదర్, ప్రేయర్ ఫర్ మీ. మేము మందిరానికి బయలుదేరుతున్నాం, మా కొరకు ప్రార్థించండి, ఏ ఆపద లేకుండా రావాలని ప్రార్థించండి. ఎంత ఆత్మీయత కదా, ఎంత ఆత్మీయత కదా. ఈరోజు ఇలాంటి విచ్చలవిడితనం పోవాలంటే, సరిచేయబడాలంటే చాలా దెబ్బలు వస్తాయి, చాలా కఠినమైన చర్యలు అవసరం. అది మోషే వారికి ఇచ్చాడు. మోషే వారిని ఆ కఠినత్వంలో నుంచి నడిపించాడు. నిజంగా ఈరోజు మనం కూడా విచ్చలవిడితనాన్ని ఏం చేసుకోవాలి, తీసేసుకొని సరిచేయబడాలి. ఐదవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 60 వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60 వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను 69 సారీ. పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని ఎదురుకు వచ్చి, నీవు గలిలయకు యేసుతో కూడా ఉంటుంది కదా నేను. అందుకతడు నేను చాకలేను. అందరికి తెలిసిన విషయం, అందరికీ ఎన్నిసార్లు తెలియదు అన్నాడు యేసయ్య? ఎన్నిసార్లు? 3 మార్లు. ఎవరు తెలియదు అంటున్నాడు తెలుసు? ఎవరికి తెలియదు అంటున్నాడు తెలుసు? యేసుక్రీస్తు ప్రభువునే. ఎవరు మొదటివాడు? పేతురు అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్. ఈజ్ ద చర్చ్. పేతురు అంటే ఏంటి? సంఘం. ఆ సంఘం ఏముంటుంది? యేసే మాకు తెలియదు, యేసే మాకు తెలియదు, యేసే మాకు తెలియదు. చచ్చిపోయిన సంఘం. మరలా పేతురు ఏం చేశాడు? ఆ చివరి మాటలు చూస్తే 75వ వచనం. కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో ఆయన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. మరలా ఏం చేశాడు? తాను దేవుణ్ణి తెలియలేదన్నప్పటికీ తనను తాను సరి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? సరి చేసుకుని ఏడ్చాడు. ఏంటమ్మా? ఏడ్చాడు. ఇక్కడ యూదా ఇస్కరియోతు చేసిన పాపం, పేతురు పాపం ఒకటే. యూదా ఇస్కరియోతు దేవుణ్ణి అప్పచెప్పాడు. పేతురు ఏమంటున్నాడు? ఈయన నాకు తెలియదు అంటున్నాడు. ఎంత తేడా ఉంది పాపంలో! ఈయనెవరు నాకు తెలియదు అనేది పర్లాపరచం. దేవుని అప్పచెప్పడం ఎంత ఘోరము! ఎందుకు పేతురికి క్షమాపణ దొరికింది? నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు, అంతేగాని క్రీస్తుని అప్పచెప్పాలి. అపవాదికి క్రీస్తుని అప్పచెప్పాలి. క్రీస్తుని అప్పచెప్పిన వాళ్ళకి అనగా అపవాదిగా లూసిఫర్ ఆత్మ అన్నమాట, వారికే శిక్ష ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, చాలామంది మనం అడగవచ్చు, పేతురికి ఎందుకు దేవుడు శిక్షించలేదు, యూదా ఇస్కరియోతుని ఎందుకు శిక్షించాడు? ఎందుకంటే అపవాదే క్రీస్తుని అప్పచెప్తుంది శ్రమలకు. క్రీస్తుని శ్రమలకు మనం అప్పచెప్పకూడదు, అది అపవాది చేసే పని. పేతురు ఏం చేస్తున్నాడు? ఈయన నాకు తెలియదు అన్నాడు. కాబట్టి క్రీస్తుకి వచ్చే అపాయం కానీ అక్కడ శ్రమ కానీ ఏమీ లేదు. అందుకే పేతురు క్షమించబడ్డాడు.
పేతురు కొరకు ఒక ప్రార్థన దేవుడు ముందుగానే చేసి ఇచ్చాడు. దాని కొరకు ఏడ్చడం మొదలు పెట్టాడు. అనగా తనంతాను ఏం చేసుకున్నాడు? పేతురు సరి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? సరి చేసుకొని మరలా సంఘాన్ని నడిపించి యూదులకు సువార్త చెప్పి పరిశుద్ధాత్మను పొందుకున్నవాడిగా గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎందుకు చేయగలిగాడు? తాను సరి చేసుకొని దేవునికి ఇష్టడుగా మారాడు. అందుకే సాక్షాత్ ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? యేసయ్య అడుగుతున్నాడు, అయ్యా ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నా ప్రభు. ఎందుకు తాను సరి చేసుకొనగలిగాడు. ఆరోదిగా సమయం ఎంత అయిందో తెలియదు కానీ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మొదటి విషయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము. ఎవరు చదవరా? నేను చదవను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశంలోకి జయము కలుగచేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి, అతడు కుష్ఠరోగి. హల్లెలూయా. నయమాను ఎలాంటి వాడు? మంచి పరాక్రమం గల బలాఢ్యుడే కానీ, పరాక్రమవంతుడే కానీ, తనలో ఏముందమ్మా? రోగం ఉంది. తనలో ఏముంది? భయంకరమైన రోగం ఉంది. అది ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా స్వస్థత రాలేదు. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రోషము కలిగిన, జీవం కలిగిన దేవుడి యొక్క ప్రవక్త దగ్గరికి మాత్రమే వెళ్ళాడు. తనను తాను సరి చేసుకోవటానికి, తనను తాను బాగు చేసుకోవటానికి ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు. ఏమని? అయ్యా నన్ను మీరు స్వస్థత పరచండి. ఏమంటాడు ఆయన? స్వస్థత పరచండి అడగడం మొదలు పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఏం చేశాడు? ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు, నీ కుష్ఠం ఉన్న ఎడల 10 మంది కుష్టి వ్యాధులు దారిలో వెళ్తా ఉన్నప్పుడు ఏం చేశారు? దేవుడు వారిని స్వస్థతపరచడానికి ఇష్టపడ్డాడు. అనగా ఏంటి? తమను తాము సరి చేసుకోవడానికి, తమ కలిగిన రోగం నుంచి వారు సరి చేసుకోవడానికి దేవుని వైపు వాళ్ళు తిరగగలిగారు. నయమాను వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునుగున్నప్పుడు, నేనతో మునుగుతా, మా సిరియా దేశంలో నదులు లేవా? అది యోర్దాను కంటే శ్రేష్టమైనవి కావా అన్నాడు. అయినప్పటికీ ఏం చేశాడు? తనను తాను సరి చేసుకొని యోర్దానులోనే 7 మార్లు మునిగాడు. దానివల్ల ఏం కలిగింది? తాను సరి చేయబడ్డాడు. తన శరీరం సరి చేయబడింది. అనేక కుష్టు వ్యాధులతో స్వస్థపరచబడ్డారు. ఈరోజు నయమానులో ఉన్న రోగము స్వస్థపరచబడడానికి తనను తాను సరి చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట ప్రవక్త దగ్గర తగ్గించుకున్నాడు. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తగ్గించుకున్నాడు. ఆ కానాను స్త్రీ తన యొక్క కుమార్తె విషయం తగ్గించుకుంది. సరి చేయబడ్డం అంటే తగ్గించుకొని దేవుని ఘనపరచడమే. ఏంటి సరి చేయబడ్డం అంటే మనం తగ్గించుకొని, ప్రతి రోగి దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకొని తమ యొక్క జీవితాన్ని దేవుని అడిగిన వాళ్ళే. పాపిస్తురాలైన స్త్రీ పాపాన్ని దేవుడు క్షమించాడు కానీ ఆమె రోగం ఉన్నట్టు కనిపించిందా? లేదు. రోగమున్న వాళ్ళంతా ఏం చేశారు? అయ్యా మాకు వ్యాధి ఉంది, దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని శుద్ధులుగా చెయ్యండి, మమ్మల్ని శుద్ధీకరించండి. ఆ 12 సంవత్సరాల రోగం కలిగిన స్త్రీ ఏం చేసింది? శుద్ధి చేసుకుంది. చిందు మాత్రం ఉంటుంది. తాను సరి చేసుకుంది. ఈరోజు మన జీవితంలో రోగాలు పోవాలంటే మనమేం చేయాలి? మనము
సరి చేసుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుని ఎదుట మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వ్యాధి, ప్రతి రోగం యేసు నామమున స్వస్థత చేయబడుతుంది, సరి చేయబడుతుంది. నువ్వు సరి చేయబడకుండా నువ్వు ఎంత అభిషేకం ఉన్న సేవకుడి దగ్గరికి పోయినా నువ్వు స్వస్థత పరచబడాలి. ఇదే సందీప్, మన సంఘంలో ఉన్న సందీప్ కల్వరి ప్రత్యక్షకి వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థతలు జరుగుతాయి. అని ఎందుకు సందీప్ జరగలేదు? సరి చేయబడలేదు. ఏం చేయబడలేదు? సరి చేయబడలేదు. సరి చేయబడకుండా నీకు స్వస్థత రాదు. ఈరోజు నువ్వు స్వస్థత పొందుకోవాలని నువ్వేం చేయాలి? సరి చేయబడాలి. సందీప్ని స్వస్థత, సందీప్ని సరి చేసింది ఏది? దేవుని వాక్కు. తనను తాను సరి చేసుకుంటూ, తగ్గించుకుంటూ, విశ్వాసాన్ని పెంచుకుంటూ, లోబడుతూ, ప్రార్థిస్తూ ఇన్ని చేశాడు కనుకనే తాను ఏం చేయబడ్డాడు? స్వస్థత పొందుపరచబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో స్వస్థత రావాలన్నా, నీకు కలిగిన వ్యాధి పోవాలన్నా, రోగం పోవాలన్నా నువ్వు సరి చేయబడాలి. దేని ద్వారా సరి చేయబడాలి? దేవుని వాక్కు ద్వారా సరి చేయబడాలి. తగ్గించుకోవాలి, ఆయనకు లోబడాలి, ఆయన నమ్మాలి, విశ్వసించాలి. ఎన్నో ఉన్నాయి కనుక ఇవన్నీ చేయకుండా నీకు స్వస్థత వస్తుందా? నయమాడు దాంట్లో మునగకు తింటే స్వస్థత వచ్చేదా? అదే శరీరంతో సిరియా దేశం వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వాక్యానికి లోబడ్డాడో, ఎప్పుడైతే దేవుడికి మాటకు లోబడ్డాడో అప్పుడు ఏం చేయబడ్డాడు? స్వస్థతను పొందుకోవాలని. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకున్న వ్యక్తిగా మార్చమను. చివరి ఆఖరి చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ఎవరైంటారు? వెరీ గుడ్. ఎవరైనారు? హిజ్కియా. హిజ్కియాకు దేవుడు మరణాన్ని ఇస్తున్నాడు. ఎవరు మరణాన్ని ఇస్తున్నాడంట? దేవుడు ఎందుకు ఇస్తున్నాడంట? హిజ్కియా దేవునికి ఇష్టంగా జీవించలేకపోయాడు. అన్ని విషయాలు ఇష్టంగా జీవించాడు, కొన్ని విషయాల్లో దేవునికి లోబడలేక పోయాడు. అందుకు హిజ్కియాకి ఏం కలిగింది? మరణకరమైన వ్యాధి, మరణకరమైన రోగము కలిగింది. ఈరోజు దేవుడు చెప్తాడు, నువ్వు మరణించబోతున్నావు. ఏమంటాడు? నువ్వు మరణించబోతున్నావు. మనకి అలా దేవుడు చెప్తే ఏం చేస్తాం మనం? నువ్వు చనిపోబోతున్నావు అంటే ఏం చేస్తారు? ముందు పోయి 90 వేసుకుంటారు, బిర్యానీ తింటారు, వ్యభిచరిస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు. లోకంలో ఎన్ని రకాల అనుభవాలు అనుభవించాలో అన్ని రకాలు అనుభవించి ఇంకా దేవుడు ఒక 10 రోజులు పెడితే 5 రోజులు చచ్చిపోతారు. ఇంకా పాపం చేసి ఏం చేస్తారు? ఇంకా త్వరగా మరణాన్ని చూస్తారు. కానీ హిజ్కియా అలా చేయలేదు. తన జీవితంలో ఏదైతే దేవునికి అసఖ్యంగా ఉన్నాయో వాటిని ఏం చేశాడు? సరి చేసుకున్నాడు. తను సరి చేసుకున్నాడు కనుకనే తన ప్రాణం పోలేదు. పైగా ఏమైంది? 15 సంవత్సరాలు 15 years తనకేం పెరిగింది? ఆయుష్ పెరిగింది. సరి చేసుకోవడంలో ఉన్నంత ఆనందము, సరి చేసుకోవడంలో ఉన్న సంతోషం ఉంది ఏ దాంట్లో ఉండదు. మన తప్పుల్ని సేవకులు కానీ దేవుడు కానీ ఏలెత్తి మన తప్పుల్ని మనకు చూపించినప్పుడు మనం సరి చేసుకోవాలి. అని మనం ఏం చేస్తాం? వాదిస్తాం, మూర్ఖంగా మాట్లాడతాం, వీలుండే సేవకులనే చూసినాం పో అంటాం, నువ్వు సక్రమంగా ఉన్నావు అంటారు సేవకుల్ని. ఇలా ఎన్నో అనుభవాలు. దేవుడి సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు సరి చేసుకున్నవాడు దీవించబడతాడు, సరి చేసుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. సరి చేసుకొని వాదించిన వాడు దేవునికి దూరంగా అయిపోయి మహిమను కూడా కోల్పోయి సమస్తాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉంటాడు. ఇర్మియా చెప్తూనే ఉన్నాడు, పోవద్దండి, దయచేసి పోవద్దండి, వెళ్ళొద్దు అక్కడికి. ఏం చేశారు? వెళ్ళిపోయారు. కాబట్టి అధ్యాయం తర్వాత ప్రశాంతంగా చదువుకోండి. 42వ అధ్యాయం 43వ అధ్యాయం 2 చదువు. వెళ్ళొద్దిన స్థలానికి వెళ్తే వాళ్ళు సరి చేసుకోవాలి. ఇర్మియాని తిట్టి సంతోషంగా వెళ్ళిపోయారు.
వారికి ఖడ్గం ద్వారా మరణం, క్షామం ద్వారా వారికి మరణం వచ్చేసింది. ఈరోజు ప్రతిదీ మనం సరి చేసుకుని, నీలో ఈ లోపం ఉందని దేవుడు తెలియజేసినప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకున్న వాళ్ళు దేవుడితో వాదించేవారిగా మారుతారు, దేవుడితో కొట్లాడేవారిగా మారుతారా? పరిశుద్ధ పౌరులు కొత్త నిబంధనలో గుడ్డోలం చేశాడు. చాలా ఒక వ్యక్తిని గుడ్డోలం చేశాడు. చాలా మందిని శపించాడు లేదా? శపించాడు. అయినా దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. ఎందుకు జరిగించాడు? సరి చేయబడిన పౌలు దేవునికి ఇష్టడు. సరి చేయబడిన పౌలు గారు దేవునికి ఇష్టడు. ఈరోజు నువ్వు సరి చేయబడినంత వరకు దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండలేదు. పేరుకు మాత్రం క్రైస్తవురాలివే, పేరుకు మాత్రం క్రైస్తవుడివే, పేరుకు మాత్రం సేవకుడివే, పేరుకు మాత్రం దైవత్వము ఉన్న వ్యక్తిగా అనుకునేవాడివి. కానీ దేవుడు సంతోషం నీలో లేదు. నువ్వు భయంతోనే, నువ్వు వేదనతోనే, నువ్వు దుఃఖంతోనే నువ్వు జీవించే రోజులు ఉంటాయి. కనుక ఏం చేయాలి? మనమే సరి. ఎవరు ఎల్లయ్యా, పుల్లయ్యా, పిచ్చయ్యా ఎవరాలు నువ్వే సరి చేసుకోవాలి. నువ్వే దేవుని వైపు తిరగాలి. నీకు నువ్వే దేవుని చిత్తాన్ని చెయ్యాలి. దేవుని చిత్తాన్ని చేయనోడికి అంత శాపమే, లేవి, దారిద్ర్యమే ఉన్నాయి. దేవుడు ఏ పని అప్పచెప్తే ఆ పని చేయాలి. లేదనుకో లేవి, దారిద్ర్యం. నేను చాలా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాను. కొన్ని విషయాలు నేను కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాను. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేసేవాడే ఆశ్రదించబడతాడు తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకొని మనమే దేవునికి సలహాలు ఇచ్చేవారిగా ఉంటే మనం శపించబడతాము. మనం దేవుని కార్యాలను చేయలేము. వేదనలు, లేమి, బాధ, పోరాటాలే మన జీవితాల్లో ఉంటాయి. వీటన్నిటికంటే మనం చేయాల్సింది ఏంటి? మనం సరి చేయబడాలి. ఎవరు సరి చేస్తారు? దేవుడి వాక్కు సరి చేసినప్పుడు మనం ఏం చేయాలి? లోబడే వ్యక్తులుగా ఉండి మనం సరి చేయబడాలి. ఒక శిల తప్పుడుగా చెక్కినప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి వచ్చి దాన్ని సరైన క్రమంలో చెక్కుతున్నప్పుడు నొప్పి అంటే కదా, అది రూపం వస్తుందా? రాదు. బంగారం కాలుస్తేనే దాని యొక్క నిజమైన తత్వం వస్తుంది. మన దేవుడు కొడుతుంటే మనం ఇంకా సరి చేయబడతానే ఉండాలి, సరి చేయబడతానే ఉండాలి. ఇప్పుడు ఎప్పటి ఈరోజు వాక్య వంశం ఏంటి? ఖాళీ. ఎవరు ఎలాంటి వారు సరి చేయబడతారు? తమ హృదయాల్ని యెహోవా వైపు తిప్పుకొని యెహోవా ఆజ్ఞకు లోబడి వారందరూ, యెహోవాని వెంబడించి వారందరూ సరి చేయబడతారు. మొట్టమొదటిగా ఎవరు సరి చేయబడ్డారు? యోనా అనగా సేవకుడు సరి, చాపకడుపు. సేవకుడు సరి అంటే ఏంటి? చాపకడుపులో పడితే తప్ప సేవకుడు సరి చేయబడు. రెండవదిగా రాజు ఆజ్ఞ అతిక్రమిస్తే సౌలు కృపను కోల్పోయే విధంగా దావీదు మహారాజు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. మళ్ళీ సరి చేయబడినప్పుడు మూడవదిగా ఏమైంది? సంఘంలో పాపము ఉండకూడదు, సంఘంలో పాపక్రియలు జరగకూడదు. నాలుగవదిగా ఏం చేశారు? విచ్చలవిడి. మాట ఇంటే భయం వేస్తుంది, భయం వేస్తుంది. విచ్చలవిడిగా తిరుగుతున్నావేమ్రా? ఎవరు విచ్చలవిడి? క్రైస్తవులు అస్సలు. వారికంటూ ఒక కంచె ఉండాలి, వారికంటూ ఒక నియమ నిబంధనలు ఉండాలి. ఐదవదిగా పేతురు ఏం చేశాడు? తనను తాను మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆరవదిగా రోగిస్తే నయమాను పొద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఏడవదిగా హిజ్కియా తనలో ఉండే చెడ్డ కార్యాలన్నింటినీ, అసఖ్యమైన కార్యాలన్నింటినీ దేవునికి ఎదుట ఒప్పుకొని ఆయుష్ను పొందుకున్నాడు. ఎందుకు? సరి చేయబడట.
నువ్వు సరి చేయబడడం వల్ల దేవునికి ఇష్టరాలుగా ఉండగా, నువ్వు సరి చేయబడడం వల్ల దేవునికి ఇష్టంగా జీవించగలవు. కనుక సరి చేయబడి, ఈరోజు సరి చేయబడకుండా ఎంతమంది సేవకులు నశించిపోతున్నారు, ఎంతమంది విశ్వాసులు నశించిపోతున్నారు, ఎంతమంది తమ జీవితాల్లో దేవుడు మాతోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మా నాశనం చూడాలి. ఈ మధ్యనిగా ఆ పిల్ల మీద ఎక్కువ ఆసక్తి అయిపోతా ఉంది. ఏముంది, అదే తలకాయ, అదే కదా. ఎందుకు నీ కళ్ళు ఇక్కడే నువ్వు సరి చేయబడలేకపోతే మందిరంలోనే నువ్వు ఎలా దేవుడి కార్యాలు చేస్తావు? ఆ పిల్లల్లో ఏముంది? అయిపోయినాక నాకోండి ప్రేమించండి పిల్లలు. దేవుడు వాక్కు చెప్తేప్పుడు ఎందుకు కళ్ళు వెళ్ళిపోతాయి? అపవాది కార్యాలు, నిజంగా అపవాది కార్యాలు. దేవుడి వాక్కు చెప్తున్నప్పుడు పక్క వారిపైన కళ్ళ దృష్టి పోయిందంటే అపవాది కార్యం. అది పిల్ల కావచ్చు, పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన దృష్టి అంతా దేవుడి వాక్కు చెప్పే సేవకుడిపైనే ఉండాలి. పక్క చూపులు అనేవి చాలా చెడ్డవి, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. జాగ్రత్త. నా వైపే చూడండి, దయచేసి నా వైపే చూడండి. ఆమె ఏడికి పోతూ అయిపోయిన తర్వాత మీకే ఇచ్చేస్తాను, మీ ఇంటికి ఇచ్చి పంపిస్తాను. కనుక మనం ఏం చేయబడాలి? ఖచ్చితంగా సరిచేయబడాలి. అందరు లేచి మీకు మీరు పరీక్షగా చేసుకోండి. అందరూ దేవా, నిజమే కదా నాయన, నా జీవితము సరి చేయబడే జీవితంగా నన్ను మార్చండి నాయన. నా జీవితంలో సరి చేయబడే జీవితాలుగా మమ్మల్ని మార్చండి దేవా అని ప్రభువుని అడగండి. లోకాశాంతులు నిండి పొంగుచు మార్గంబుని తప్పితి మనస్వేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. నా పాత్రయునుచు నన్ను పట్టిదివే, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ని పట్టిది, నీ పాదంబుల్ని పట్టిది.